ప్రభుత్వమే పెడతాను అన్నదంట కానీ ప్రభుత్వం వచ్చే వరకు ఆలస్యం అవుతుంది కనుక మేమే పెట్టుకుంటామని చెప్పి వాళ్ళే పెడుతున్నారు అనేది మాకు తెలిసింది అక్కడ. కానీ దీవో తీసి దానికి పెట్టుకుంటూ మొత్తం ప్రైవేట్ పర్సన్స్ మొత్తం ప్రైవేటే. అందులో మెయిన్ గా చూస్తున్నది వాళ్ళ బావ సుబలేఖ సుధాకర్ ఉన్నాడు కదా, అతను పర్యవేక్షణలో జరుగుతున్నది. జియో అయితే తీసిండ్రు, జియో తీసి మనీ అంతా మేమే పెట్టుకుంటాం, లేట్ అవుతుంది, మీరు పెట్టే వరకు లేట్ అవుతుంది, శాంక్షన్స్ అవి వచ్చే వరకు లేట్ అవుతుంది, అదేదో మేమే చేసుకుంటాం అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి పెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ పెట్టడం మూలంగా అబ్జెక్షన్ యాక్చువల్ గా నిన్న జరిగిన దాని విషయంలో ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిందంటే, జనరల్ గా ఆ విగ్రహం పెడుతున్నారు అని చెప్పి చాలా రోజుల నుంచి తెలుస్తా ఉన్నది, జియో వస్తున్నది అని తెలుస్తా ఉన్నది. సరే, నేను వేరే అంశాలలో అటు ఇటు తిరుగుతా ఉండి లోపల ఎవరైనా మాట్లాడతారు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో, ఇంకెవరైనా మాట్లాడతారో అని వెయిట్ చేస్తూ ఉండే. ఎందుకంటే 10 ఇష్యూస్ లో తిరుగుతున్నాం కదా, అంత అటు ఇటు. మొన్న కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించిన అంశంలో మూత్రం తాగిపిచ్చుడు అది పోయి వచ్చినాక సరే నాడు పోయినాక నాకు భార్గవ్ మేము మాట్లాడుకున్నాం. అప్పటికే అనుకున్నాం ప్రెస్ని పిలిచి ఒకసారి చెప్దాం దీని గురించి, అసలు ఏం జరుగుతున్నది అనేది, మన లైన్ ఏందో ఒకసారి చెప్పాలి కదా అని చెప్పాను. సో అని పోయి అక్కడికి పోయినాము. నేను ఇంతలో ఫోన్ మాట్లాడుకుంటే పక్కకున్న మా పిల్లగాడు కెమెరామెన్ తీస్తా ఉండే, విజువల్ తీస్తుండే, లిటరల్ వచ్చి కెమెరా గుంజుకుంటుండే ఆయన సుధాకర్. అరే కెమెరా ఎందుకు గుంజుకుంటారు సార్ అని వెనక జరుగుతుంటే కూడా ఇంటలేడు, ఎట్లా తీస్తావు నువ్వు, వీడియో ఎట్లా తీస్తావు అని చెప్పాను. అరే నేను మీడియా అంటుంటే కూడా అట్లే కూర్చుంటే అప్పుడు నేను కూడా ఎంటర్ అయినా. ఆయనకు అబ్జెక్షన్ అక్కడ అది ఆయన తీయొద్దు అంటాడు. ఎందుకు తీయొద్దు, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఓపెన్ పెట్టినావు, పెట్టుకొని ఉంటే ఒక బోర్డు అన్న పెట్టనుంటివి, మరి ఇక్కడ విజువల్స్ తీసుకోవద్దని పెట్టనుంటివి, పెట్టలేక పరదాలు పెట్టి డైరెక్టర్ చెప్పాలి, నువ్వు బాధ్యునివా అని కూడా అడిగిన నేను. అట్లా కాదు, నన్ను గుర్తుపట్టవాలన్నా గుర్తుపడతా అండి, మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టా, మేము గుర్తుపడతాం. మా కెమెరామెన్ కు అడగానే తెలుసా అంటే తెలియదు, నిజం కూడా పిల్లలని తెలియదు, ఎవరో తెలియదు. ఈయన ఎప్పుడో అప్పుడు ఆర్టిస్ట్ ఉండే తెలుసు, కానీ మా బోటోలకు తెలుసు, కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది నాకు తెలియదు. ఆయన తెలిసినా కానీ ఆయన దౌర్జన్యంగా కెమెరా ఆయన గుంజుకుంటే ఎక్కడిది, ఆయన గుంజుకోబోతుంటే అట్లా మీరు కెమెరా ఎట్లా గుంజుకుంటారట, మీరు అది తీయొద్దు. ఎందుకు తీయొద్దు, ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అట్లా ఉందా. మరి మీరెవరు ఇక్కడ, నేనంటే గుర్తుపట్టి మాట్లాడుతున్నా, లేకపోతే గుర్తుపట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆయనతోటి. అక్కడ వాళ్ళ డైరెక్టర్ ఉండాలి, అక్కడ ఇంకెవరైనా మేనేజర్లు ఎవరు ఉంటే వాళ్ళు రావాలి, దాన్ని ఇన్ఛార్జెస్ ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడాలి కదా. సో అట్లా ఏమైనా ఉండదంటే మొత్తం చుట్టంతా పరదాలు కట్టుకొని ఇది బ్యాన్, ఎవరికి బయట ప్రపంచానికి తెలియద్దు అని చెప్పి నేను పెట్టుకునేదంటే పాపడలో మాట్లాడేది లేదు. లేకపోతే అసలు ఫ్రిక్షన్ లేదు, ఆయనే కావాలని వచ్చిండు. ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, నేను ఎక్కడో దూరం ఉన్నా, కెమెరా అట్లా తీసుకొని విజువల్ తీసుకుంటే గుంజుకున్నాడు అనేది దౌర్జన్యం. ఇది ఎక్కడ కథ అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన ఆవేశం మామూలు ఆవేశం పోలే. నిజంగానే తెలంగాణ వాళ్ళు కొద్దిగా యంగేజ్ వాళ్ళు ఎవరైనా ఉండేది, స్టూడెంట్స్ అట్లా ఉంటే రెండు పీక్తుంటారు కావచ్చు ఆయన, అట్లా బిహేవ్ చేసిండు ఆయన. ఇట్లా ఏళ్ళు పెట్టి చూపించుకుంటాం, చూడండి విజువల్స్ లో కూడా చూడండి. నేనేమో మీరు అని మాట్లాడుతున్నా, మీరు సుధాకర్ గారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నా, సార్ అని మాట్లాడుతున్నా, బాయ్ సాబ్ అని మాట్లాడుతున్నా, నేను అన్నగారు అని చెప్పి మాట్లాడుతుంటా కూడా ఆయన ఇరిటేట్ అవ్వకుండా మొత్తం ఏదో చెప్పు మీద కూర్చోగిరినట్టు ఎగురుతున్నాడు ఆయన. ఇది ఎక్కడ అహంకారం అంటే, మరి ఆయనకు మొత్తం ప్రభుత్వం అంతా మా చేతులు ఉన్నది అనుకుంటుండో ఏమో తెలియదు. సో అది జస్ట్ మేము అక్కడ విజువల్ తీసుకొని ఒక వాయిస్ ఇచ్చి తెలంగాణ జనానికి ఆ విగ్రహం దేనికి పెట్టాలి, దేనికి పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు ఏందని ప్రభుత్వం తరఫులో క్లారిటీ కోరటందుకని పోయినా మేము అడిగి పోతే ఆయన దౌర్జన్యంగా ఆయనే ముంగడికి వచ్చిండు. ఆయన ఎంబడి ఇంకెవరు ఆ పెద్ద మనిషి ఎవరో తెలియదు, ఆ మీసాలు ఆయన మీదకి వస్తాడు, వీళ్ళందరూ మీదకి వస్తారు. నేను అడిగిన ఆడికి మీరు ఎవరు అసలు, మీరేంది, మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి నేను అడుగుతున్నా, లేకపోతే అడగాల్సిన అవసరం లేదు కదా. విజువల్స్ అది ఓపెన్గా ఉన్నది, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నది, పెట్టి విజువల్స్ తీసుకొని పోవచ్చు కదా, ఎక్కడికెళ్ళినా విజువల్స్ తీసుకొని పోవచ్చు కదా. సో అది దౌర్జన్యం, ఆయన చేసింది నిన్న జరిగిన సంఘటన గురించి అని చెప్పి దౌర్జన్యం. ఎక్కడ కూడా నేను ఇంత కూడా ఆయన విషయంలో వారి విషయంలో టంగ్ స్లిప్ కాలే, ఏం కాలే, మంచి మర్యాదనే అడుగుతున్నా. ఆయనతో కాదు కదా మా పంచాయతీ ఎవరు పెడుతున్నారు. ఇటువంటి ఒక అంటే ఇరిటేటింగ్ ఇక్కడ చాలా, బికాస్ ఫస్ట్లీ మనం ఎక్కడి వాళ్ళైనా కూడా తెలుగు వాళ్ళంతా ఒక్కటైన భావనలో ఉన్నాం. సో నాకు తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డ వాళ్ళ శాతం తక్కువ, కానీ ఆఫ్టర్ దాట్ డివిజన్ తర్వాత కూడా చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు అంతేందుకు హైదరాబాద్లో విద్యా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ జరిగే రెస్టారెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి, సినిమా ఇండస్ట్రీ ఉన్నారు. ఇక్కడ కామెంట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ బతుక్కి హైదరాబాద్ లేకపోతే తెలంగాణ కోసం పోరాడే వాళ్ళ, ఇది కామెంట్. ఆయన ఎవరు, రాణా ప్రతాప్ సింగ్ అంట. వీళ్ళ బ్రతికి తెలంగాణ లేకపోతే అసలు తెలంగాణ వాళ్ళు పోరాడే వాళ్ళు కానే కాదంట ఆయన. అంటే ఇటువంటిది ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే, దీనికి సొల్యూషన్ తీసుకొద్దాము. రాణా ప్రతాప్ సింగ్ అంటేనే అర్థమవుతున్నాను, ఎక్కడికెళ్ళో వీడికి బతుకొచ్చిందనే వచ్చింది కదా. ఎప్పుడో నిజాం కాలంలోనే ఇది ధనవంతమైన రాష్ట్రం ఇది. ఇక్కడ ధనం నిజాం తీసుకుపోయి బ్రిటిష్ల లండన్ లో అకౌంట్లలో పెట్టిండ్రు, కోహినూర్ వజ్రాలు ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోయినాయి కదా. ఆయన కూడా పాపం ఆ సింగ్ అంటే ఎవరు ఆయనకు తెలియదు, అమాయక చక్రవర్తి ఉన్నట్టున్నాడు ఆయన. కానీ హైదరాబాద్ అట్లా పచ్చగా ఉన్నదని చెప్పి మీరు బతికేందుకు వచ్చారు, మేము వచ్చి మీ రాష్ట్రాలకు రాలేదు కదా. ఆయన ఎక్కడో నార్త్ ఇండియా ఉన్నట్టున్నది, మన మారాడు ఉద్యమంలో తలిగినట్టున్నాయి, దెబ్బలు తగిలినట్టున్నాయి మా పెద్ద మనిషికి, అందుకే ఆయన మెసేజ్ పెడుతున్నాడు. హైదరాబాద్ మాది, వాళ్ళ అయ్యా జాగీర్ కాదు, ఇవ్వని అయ్యా జాగీర్ కాదు హైదరాబాద్. మేము వచ్చి మీ దగ్గర బతికేందుకు రాలే,
వాళ్ళు బతికేదందుకు వచ్చి ఇక్కడ ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు. ఇటువంటి నా కొడుకులు మొత్తం తిన్నింటి వాసాలు తలగబెట్టేటోళ్ళు ఇటువంటి వాళ్ళంతా, ఇట్లా మాట్లాడేటోళ్ళు, ఈ భావాజాలం ఉన్నటువంటి వాళ్ళంతా హైదరాబాద్ దగ్గర బతుక్కు అని మాట్లాడేటోళ్ళు అన్నారు. మీకు బతుకు లేక, మీరు బతుకు లేక, మీ రాష్ట్రాలలో బతుకు లేక ఇక్కడికి వచ్చి బతికేటందుకు వచ్చారు. మేము మీ రాష్ట్రాలకు వచ్చి మాట్లాడతలేము. ఇప్పుడు విగ్రహం ఉండాలన్నా వద్దా? విగ్రహం మీద అబ్జెక్షన్ ఏంటి మీకు? విగ్రహం ఆయనను బాలసుబ్రహ్మణ్యం వారి మీద మాకు ఏ గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు భయ్. కానీ తన విగ్రహం కన్నా ముందు ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి, ఈ మట్టి బిడ్డలు, ఈ నేల మీద ఉన్నటువంటి సాహిత్యము, ఇక్కడ ఉన్నటువంటి జానపదాలను గౌరవించే తెలంగాణ అంటేనే జానపదం, ప్రాణపదం. దాన్ని పట్టుకొని పోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని విస్మరిస్తున్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టక ముందు మీకు ఏం తొందర వచ్చింది ఇప్పుడు ఈ విగ్రహం పెట్టేటందుకు అని చెప్పని మేము అడుగుతున్నాం క్లియర్ గా. బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్పోడే కావచ్చు, మందికి గొప్పోడే కావచ్చు, మాకు కూడా గొప్పోడే అనుకున్నాం. కానీ రాష్ట్రం కాడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రస్మాయి భాయ్ చెప్పిండు క్లియర్ గా, తననే దానికి సాక్ష్యం. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, ఇది నాకు ఎప్పటి నుంచో 2004లో